వక్ఫ్ సవరణ బిల్లుకి తెలుగుదేశం పార్టీ అలాగే జనసేన మద్దతు తెలుపుతుంటే వైఎస్ఆర్సీపీ అలాగే బీఆర్ఎస్ పార్టీలు మాత్రం దానికి వ్యతిరేకంగా ఓటు వేయాలనేటువంటి నిర్ణయానికైతే వచ్చాయి. అయితే వ్యతిరేకంగా ఓటు వేయాలని నిర్ణయంకి వచ్చినప్పటికీ జగన్మోహన్ రెడ్డిలో అలాగే కేసీఆర్లో ఒకంత భయం ఉందని, ఆ భయమే ఇప్పుడు వారిని వెంటాడుతోంది అనేలాగా కొన్ని వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఈ అంశం మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అడుసుమల్లి శ్రీనివాసరావు గారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్కారం అండి. వక్ఫ్ సవరణ బిల్లుకి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి, కేసీఆర్ ఇద్దరు వ్యతిరేకంగా ఓటు వేస్తున్నారు. ఆ నిర్ణయానికి అయితే వచ్చేశారు. అయితే వారి మనసులో మాత్రం మోదీ గారంటే కొంచెం భయం ఉందని, ఇప్పుడు వక్ఫ్ సవరణ బిల్లుకి గనక మనం ఆమోదం తెలకపోతే భవిష్యత్తులో రానున్న రోజుల్లో ఏం జరిగిద్ది అనేటువంటి ఒక ఆలోచనలో వీరిద్దరూ పడ్డారు అన్నట్లుగా కొన్ని వార్తలు వస్తున్నాయి. సార్ దీన్ని ఎలా చూడాలి? ఇప్పుడు అలా కాదండి. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ ఎన్డీఏ కూటమిలో ఉన్నాయి. ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం వక్ఫ్ బిల్లు సవరణ బిల్లు పెట్టింది. ఎన్డీఏలో కూటమిలో ఉన్న పార్టీలన్నీ మద్దతు ఇస్తాయి. అయితే తెలుగుదేశం పార్టీ మాత్రం ఈ ముస్లిం కమ్యూనిటీకి సంబంధించి ముస్లిం పెద్దలని, ముల్లాలని వీళ్ళందరినీ కలుసుకుని వాళ్ళ సూచనలు, సలహాలు తీసుకుని కొన్ని సవరణలు ప్రతిపాదించింది. ఓకే, వాళ్ళు 5 సవరణలు ప్రతిపాదిస్తే 4 ఆమోదించి తెలుగుదేశం పార్టీ చెప్పిన సవరణల్ని ఆ బిల్లు పొందుపరిచారు. ఇది నేషనల్ మీడియా ద్వారా కానీ మన లోకల్ మీడియా కానీ తెలుగుదేశం పార్టీకి మంచి మైలేజ్ వచ్చింది. ముస్లిం కమ్యూనిటీలో వాళ్ళకు గుడ్డిగా వ్యతిరేకించే వాళ్ళు కూడా తెలుగుదేశం పార్టీని, వాళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీ సెక్యులర్గా వ్యవహరిస్తుందనేటువంటి భావన ముస్లిం కమ్యూనిటీలో జరిగింది. చంద్రబాబు నాయుడు గారు స్పష్టంగా ఆయన స్టాండ్ చెప్పారు. ఏ మత విశ్వాసాలు, మత సంస్థలు నడుపుతున్నప్పుడు ఆయా మతానికి సంబంధించిన వ్యక్తుల అధీనంలోనే ఉండాలి. అన్య మతస్థుల అధికారులు కూడా అన్య మతస్థులు ఉండకూడదు. అక్కడ వాళ్ళ ఆస్తుల మీద కానీ, వాళ్ళ ఆచార సంప్రదాయాల మీద కానీ, వాళ్ళ ఎవరైతే ఏ మతానికి సంబంధించిన క్రైస్తవులైనా, హిందువులైనా, ముస్లింలైనా, ఏ మతమైనా వాళ్ళ మతానికి సంబంధించిన వ్యక్తులు దాని నిర్వహణ బాధ్యతలు తీసుకోవాలి. వేరే వాళ్ళు వాళ్ళ ఆస్తులకు సంబంధించి కూడా వేరే వాళ్ళ జోక్యం కుదరదు అని చెప్పాడు స్పష్టంగా. వాళ్ళ స్టాండ్ అది, అంతే. ఇక్కడ ఈ దాంట్లో ఆ వక్ఫ్ ఆస్తులు సంబంధించి ఇక్కడ వివాదం ఉంది. ఇప్పుడు హిందూ దేవాలయాలు అన్నట్లు ప్రభుత్వ అజమాయిషీ ఉంటుంది, క్రైస్తవ సమాజానికి ప్రభుత్వ అజమాయిషీ ఉండదు. ఈ ముస్లిం దానికి ముస్లిం పెద్దల అజమాయిషీలో ఉంటాయి, ప్రభుత్వానికి సంబంధం ఉండదు. ఇప్పుడు అక్కడ వస్తుంది సమస్య. ఆ వక్ఫ్ ఆస్తులు మిగతా అన్నీ ఓకే అందరికీ, ఈ ఆస్తుల విషయంలో వస్తుంది. ఆ వక్ఫ్ ఆస్తులు సామాన్య ముస్లింలకి ఎప్పుడు చేరట్లా, ఏదో కొద్దిమంది దాన్ని క్రీమ్ లాగేస్తున్నారు అంతే. సామాన్యుడు నీకు ఏ చట్టం చేసినా చేసినా కానీ సామాన్యుడికి చేరాలి, సామాన్యుడికి ఉపయోగపడాలి. ఒకవేళ ప్రభుత్వ అజమాయిషీ వాళ్ళు ఒప్పుకుంటలేదు, అదొకటి వ్యతిరేకిస్తున్నారు అంతే. మిగతా అంతా కూడా తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ పెట్టింది కూడా దానికి పెద్ద అభ్యంతరం పెట్టాల్సిన అవసరం లేదు, గుడ్డిగా వ్యతిరేకించాల్సిన అవసరం లేదు. ఓకే, అర్థమైంది. ఇప్పుడు ఎంఐఎం ఈయన ఉన్నాడు ఓవైసీ గారు, మోడీ గారు బీ టీం అది. ఊరికే అందరూ ఇప్పుడు ఆయన ఆంధ్రలో పోటీ చేయడు, లేకపోతే పక్కన ఎక్కడ ఆంధ్రలో పోటీ చేయడు, కానీ బీహార్లో పోటీ చేస్తాడు, ఉత్తరప్రదేశ్లో పోటీ చేస్తాడు, ఎక్కడికి వెళ్ళినా పోటీ చేస్తాడు. ఏంటి, కాంగ్రెస్ ఓట్లు చీలిపోవాలి పడకుండా బీజేపీకి లాభం కలగాల. దాని అర్థం ఏంటి, ఎవరు బీ టీం కింద లెక్క, ఊరికెళ్ళి అందరూ గిల్లుకుంటారు. కానీ అసలు ముస్లిం పార్టీ మత పార్టీ అనుకున్నా కూడా మోడీ గారికి అనుకూలంగా పనిచేస్తున్నప్పుడు అది ప్రత్యక్షంగానో పరోక్షంగానో పక్కన పెట్టండి, అనుకూలంగా పనిచేసేది లేదా? జగన్మోహన్ రెడ్డి నిన్నటి దాకా, మరి ఇప్పుడు కూడా వాళ్ళతోటే ఉన్నాడు అతను జగన్, లేకపోతే అందుకనే లోపలికి వెళ్ళిపోకుండా బయట ఉన్నాడు, లేకపోతే ఇప్పుడు కొట్టుకుంటూ తీసిపోయి లోపల పడేది అతను చేసిన తప్పులకి. ఇప్పుడు అదే భయం జగన్మోహన్ రెడ్డిలో, కేసీఆర్ ఆ భయం ఉండదండి వాళ్ళకి. ఓకే, ఆ స్నేహం అలాంటిది. నువ్వు ఎక్కడ ఏం పట్టులు వేసాడో తెలియదు. ఇప్పుడు చూడాలా, ఇతను మద్దతు ఇవ్వకపోయినా మోడీ గారు వాళ్ళకి మోజు ఉంటుందా ఉండదా అనేటువంటి చూడాలా. అర్థమైందా? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు టార్గెట్ వీళ్ళందరికీ, కానీ చంద్రబాబు నాయుడు గారు వాళ్ళతోటే ఉన్నాడు కదా, ఇంకెవరి మీద టార్గెట్ పెడతారు వాళ్ళు? కేసీఆర్ గారు జగన్ మోడీ గారితో లేరా? ఉన్నారు. ఓకే, మరి 19 ఎలక్షన్లో వాళ్ళంతా కలిసే కదా ఓడించారు, లేకపోతే చంద్రబాబు గారిని ఓడించడం వీళ్ళ తరమేటి. మొన్న కూడా
ఆయన ఏదో రంగం లోపల పెట్టేసి ఇబ్బంది పెట్టేసి రకరకాల ఎలక్షన్ జరగదో అనేటువంటి వాతావరణం సృష్టించారు. జగన్ ఏమనుకున్నాడంటే నాకు తిరగలేదు, వీళ్ళు నాకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు చేస్తున్నాను అనుకున్నాడు. ఒక దెబ్బ 2 పెట్టలు కొట్టారు వాళ్ళు. ఒకటి జగన్ ఎందుకు చండాలం అయిపోతాడో, దీనివల్ల జగన్ బ్యాడ్ అయిపోతాడో. 2 జగన్ వల్ల టీడీపీ భయపడుద్ది, మన దగ్గరికి వస్తుంది వాళ్ళు అనుకున్నట్టు జరిగింది. ఓకే, అదే బీజేపీని దగ్గరికి ఎందుకు చేరనిస్తారండి అందరూ వాళ్ళు. బీజేపీ కాదు, మోడీ గారి బ్యాచ్ని. కానీ ఇవాళ మోడీ గారు చాలా వరకు బాగా చేస్తున్నాడు. మనం అనుకున్నాం భయపడాల్సినంత అవసరం లేకుండా పోలేరా బాబు ఉన్నాడు చేస్తున్నాడు, ఏమడితే అది ఇస్తున్నాడు. బ్రహ్మాండ అభివృద్ధికి కాబట్టి వాళ్ళు మారేరేమో బాగానే. ఎందుకు వచ్చిన బాబు ఈ దొంగలతో మనకి ఎందుకని చంద్రబాబు గారితో ఉంటే మంచిది అనుకున్నారేమో, ఆయన మనలో కలుపుకుంటే మంచిది, మనకు కూడా మంచి పేరు వస్తుంది అనుకుని ఉంటారు. ఇప్పుడు అభిప్రాయాలు ఒకలాగా ఉంటాయి కదా, ఇప్పుడు డైనమిక్గా ఉంటాయి, అభిప్రాయాలు మారుతూ ఉంటాయి. రాజకీయాలు ఎప్పుడు డైనమిక్గా ఉంటాయి, శాశ్వతంగా శత్రువులు ఉండరు. ఇప్పుడు నేను గత 4-5 ఏళ్ళు బీజేపీ పేరు చెప్తే తోకదొప్పిన తాచులు వేసేవాళ్ళు. మనం కూడా సర్దుకున్నాం కదా వాతావరణం చూస్తుంటే. బాగా నిజంగానే వాళ్ళు స్టీల్ ఫ్యాక్టరీ విషయం, పోలవరం, అమరావతికి నిధులు కానీ, రాష్ట్రానికి శాంక్షన్ అవుతున్న ప్రభుత్వ సంస్థలు కానీ పూర్తి సహాయ సహకారాలు అందిస్తారు. ఒక్క విషయంలో అభ్యంతరం ఉంది, ఈ దొంగల మూట పని పట్టడంలో మాత్రం ఏదైనా డీల్ వాళ్ళు వదిలేయండి మీ పని మీరు చేసుకుని అన్నారేమో అని డౌట్ వస్తుంది అందరికీ. ఈ డౌట్ కూడా తీర్చేస్తే బాగుంటుంది. ఓకే, ఆ ఒక్క డౌట్ తీర్చేస్తే శభాష్ అన్నది చందనం. ఎందుకంటే ధర్మంగా వెళ్ళినట్టు, దుష్ట శిక్షణ జరిగినట్టు. దుష్ట శిక్షణ జరగనివ్వకుండా అడ్డుపడి ఆ దుష్టుల్ని కాపాడుతా మీరు ఏం చేసినా నిష్ప్రయోజనం, అది నిష్ఫలం. ఇప్పుడు దొంగను అలాగే వదిలేసి మీ ఇంట్లో బంగారం వస్తువులు ఇచ్చారంగా మీకు, ఆ రాత్రికాడు పట్టిపోతాడు కదా. ఇప్పుడు వీళ్ళు ఎంత చేసినా ఆ దొంగను అలాగే తిరగనెత్తుంటే, ఆ అరాచకం చేస్తుంటే వాళ్ళకి ఎలా రెచ్చిపోయి మాట్లాడుతున్నారు అంతా. ఇది చూసుకోవాలి. ఆంధ్రప్రదేశ్ ప్రజలైనా దేశ ప్రజలైనా ఎవరు పిచ్చోళ్ళేం కాదండి. ఒకటి మాత్రం నిజం, ఈ దేశం మొత్తం ఎజెండాకి జనాలు అట్రాక్ట్ అయిపోతూ ఉన్నారు. వాళ్ళు అనుకున్నది సాధించేశారు బీజేపీ, ఆర్ఎస్ఎస్. ఈ దేశంలో హిందూ ఓట్లు పోలరైజ్ చేసేసారు. దానికి తగ్గట్టుగానే ఈ ఎంఐఎం వాళ్ళు కానీ లేకపోతే క్రైస్తవ సంఘాలు కానీ వ్యవహరిస్తున్నాయి. వీళ్ళ వ్యవహారం, ఈ శాస్త్రాలు ఇవన్నీ చూసిన తర్వాత హిందువులందరికీ సెక్యులర్గా ఉందామనుకున్న నాలటోళ్ళు కూడా ఏదో ప్రమాదంగా ఉందని బాబు అనిపిస్తుంది. వాళ్ళ శాస్త్రాలు, వాళ్ళ మాటలు ఓచుకోత కోసేస్తారంటాం అలాంటివన్నీ చూస్తుంటే. కాబట్టి బీజేపీకి వైపు వెళ్ళక తప్పని పరిస్థితి అందరికీ అంతే. ఓకే, పార్లమెంట్లో ఈ వక్ఫ్ సవరణ బిల్లు కనుక ఆమోదం పొందితే పరిస్థితులు ఎలా ఉంటాయి? ఏముండండి అలాగుంటాయి. ఇప్పుడు యోగి ఆదిత్యనాథ్ గారు అక్కడ ఎవడన్నా నోరెత్తే బుల్డోజర్ పంపేస్తున్నాడు. ఎంపీకి 2 సార్లు నెగ్గలేదా, 3 సార్లు నెగ్గలేదా? మోడీగా నాకు గెలవలేదు, అక్కడ బ్రహ్మాండం గెలిచారు. చెప్పండి, అంతకన్నా పెద్ద స్టేటు ఏముంది ఈ దేశంలో? సగం భారతదేశం అది ఏంటండి. సో పరిస్థితులు అయితే నార్మల్గానే ఉంటాయి. బీజేపీ అనేటువంటిది కంప్లీట్ కన్సాలిడేట్ చేసుకున్నారు. బీజేపీ అనేటువంటి తిరుగులేని శక్తి అండి. మోడీ నిజంగానే ఆ విషయంలో మనం కొన్ని విషయాలు మనకు నచ్చకపోయినా ఆ విషయంలో ఆ పార్టీ వరకు, ఆ పార్టీ అధికారంలో తీసుకురావడానికి వరకు ఆయన జగజ్జాతే. ఓకే, ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.